హోటల్ గోల్కొండకేనా? మీ ఆయన గారిని కాపాడటానికేగా? రాజా, నీతో ఫోన్లో మాట్లాడింది 50,000 తెమ్మన్నది మీ ఆయన గారు కాదు, నేను. మన ఇంట్లోంచే ఫోన్ చేశాను. ఆయన చేస్తున్న ఘనకార్యాలు నీకు తెలుసో లేదో నేను తెలుసుకోవడానికి అలా చేశాను. దేనికమ్మా ఏడుస్తున్నావు? నీ భర్త అయోగ్యుడేనా లేక భర్త సంగతి బిడ్డకు తెలిసిపోయిందనా? నువ్వు కళ్ళు మూసుకుని ఈ విషయం ఎవరికీ తెలియదంటే సరిపోదమ్మా. లోకం కళ్ళు తెరుచుకుని నీ వంక, నా వంక, ఆయన వంక, అందరి వంక చూస్తుంది. అసలు నువ్వెందుకమ్మా ఊరుకుంటున్నావు? ఎలా సహిస్తున్నావు? ఏం చేయమంటావురా? చాలా సార్లు చెప్పి చూశాను. కాదంటే ఈ ఇల్లు విడిచి వెళ్లిపోతానని బెదిరించారు. పొమ్మను. ఎక్కడికి పోతాడంట? ఈ అప్రదిష్ట బతుకు బతికేదానికంటే ఎక్కడో దూరంగా ఉండడం కూడా మంచిది. రాజా చూడమ్మా, నాకింత తెలిసిన తర్వాత నేను ఊరుకోను. తాడో పెడో తెలుసుకుంటాను అంతే. వద్దురా, నా మాట విను. ఎందుకు వినాలి? ఎందుకు వినాలి? తొందరపడకు. ఏం చేయాలో మెల్లగా ఆలోచిద్దాం. చూడమ్మా, ఇకపై ఆలోచించడానికి ఏమీ లేదు. నువ్వు, నేను, చెల్లి అందరం కడుపు చిచ్చుకోవాలి అంతే. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా మనసేం బాలేదు. అలా వెళ్ళి నా ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటాను. ఇంత అర్ధరాత్రి పూట? ఈ మాట ప్రతి అర్ధరాత్రి నీ భర్త బయటికెళ్లేటప్పుడు అడిగుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అన్న, ఈ అమ్మాయి సుబ్రహ్మణ్యం కూతురు కదూ? ఈ త్రాష్ట్రుడితో తిరుగుతుందేంటి? రే, ఈ విషయం సుబ్రహ్మణ్యం చెప్పాలా? చెప్పాలేమో. చెప్పాలా వద్దా? చెప్పాలేమో. చెప్పాలా? వెళ్ళిపో, వెళ్ళిపోరా. మణ్యం, సుబ్రహ్మణ్యం, రే మణ్యం, సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం. అమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావా? నువ్వు ఇక్కడ ఉంటావు, అక్కడ ఉంటావు, ఎక్కడ పడితే అక్కడే ఉంటావు. అక్కడ ఇక్కడ ఏమిట్రా? అక్కడ ఎక్కడ అంటే ఒక అల్పుడు, ఒక అధముడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక నిష్ఠదర్దుడు, వాడితోటి మీ అమ్మాయి మోటార్ సైకిల్ ఎక్కి టుర్రుమని వెళ్ళిపోతుందిరా. ఓ రాజేశా, అంత తాయితీగా మాట్లాడతావేరా బట్టతల విధవా? వాడు ఎవడనుకున్నావురా? పవిత్రమైనటువంటి నా వైద్యాలయానికి ఒకసారి వచ్చాడు, ఇంజక్షన్ తెచ్చాడు. ఆ ఇంజక్షన్ ఏమిటనుకున్నావురా? ఏమిటనుకున్నావురా ఇంజక్షన్? అమ్మా, అది రాజా గురించి నాకు బాగా తెలుసు. నీకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసన్న విషయం నాకు తెలియదు, నాకు తెలుసన్న విషయం నీకు తెలియదు. అయినా ఈ విషయాలన్నీ నాకెందుకు? పడుకున్న గాడిదని లేపి తన్నించుకున్నట్టు అవుతుంది. అయినా ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోకూడదని శాస్త్రం చెప్తున్నప్పటికీ నీ వినకుండా ఇక్కడికి వచ్చినందుకు నాకు తగిన శాస్త్రం జరిగిందిరా. వెళ్తాను రా. పోతారా రే? పోతారు, మీరే పోతారా? నాశనం అయిపోతారు, నాకెందుకురా? వెళ్తాను, వెళ్తాను రా. హలో, అబ్బే లేదండి, తువ్వ గ్రామం నుంచి ఓ గువ్వెగురొచ్చింది. నాటు సరుకు, రంగు పొంగు బాగానే ఉన్నాయి. అబ్బో, రాత్రికి మన గూటికి కొట్టుకొచ్చామంటారా? ఎవడ్రా? ఎవడా అడ్డగాడిదా రోడ్డు కడంగా కారాపింది? చిన్నబాబు. ఎవర్రా పిల్ల? పిల్ల? ఏ పిల్ల చిన్నబాబు? ఈ పిల్ల. పిల్ల? అవును పిల్లే. కారులోకి ఎలాగొచ్చింది? ఎక్కేటప్పుడు లేదే, ఇంటి లోపల ఎలా వచ్చిందబ్బా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. కరెక్టే చిన్నబాబు గారు,
నాకెందుకు దయ్యం అనుమానం ఉంది బాబు గారు. కాళ్ళు వెనక్కున్నాయో ఎదరకున్నాయో ఒకసారి చూడండి బాబు గారు. బేరంతం తీసుకొచ్చి దెయ్యం భూతం అంటారా పందిరాయా? దయానికి చెప్పు కూడా ఉంది. ఆ పిల్లని ఎవరి దగ్గర తీసుకెళ్తున్నారా? అంటే చెప్పరా. చెప్పు. హాయ్, గుడ్ ఈవినింగ్ డార్లింగ్. నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నువ్వు చూడలేదు. ఏదో పిలిపించారు, వచ్చాను, డబ్బిస్తారు, తీసుకుపోదామని వచ్చుంటావు. కానీ నేను అలాంటి వాణ్ణి కాను. నాది చాలా విశాలమైన హృదయం. ఎవరి మంచం మీద కూర్చున్నంతసేపు నా పెళ్ళావే. నాకు సరదా ఉంది. అదేమిటో తెలుసా, మొగుడు పెళ్ళాల మధ్య దాపరికాలు ఉండకూడదు. అందుచేత కానీ అమ్మా, కానీ 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 అమ్మా కానీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వావ్. రే పంది, కుక్క, రైతులపోతూ గాడిద, ఎక్కడున్నావురా? రాయ్ రాయ్, నువ్వు ఎక్కడున్నావు వదిలిపెట్టను రా. రాయ్ రాయ్. ఎందుకు రావణ్ణి తీసుకొచ్చావు? ఎందుకు రావణ్ణి తీసుకొచ్చావు? ఎందుకు రావణ్ణి తీసుకొచ్చావు? ఎందుకు రావణ్ణి తీసుకొచ్చావు? చిన్నబాబు గారు తను తీసుకొచ్చారు. ఓహో, తంతే తీసుకొచ్చావా? అవునయ్యా. అంటే తంతే ఏదైనా చేస్తావా? ఏం చేస్తానయ్యా మరి? వాణ్ణి వదలకూడదురా. అవునయ్యా. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. అవునయ్యా. ఒక్కసారి వెనక్కి తిరుగు. ఇప్పుడు దీంతో వదిలిపెట్టాను. ఇంకోసారి ఇలా చేశావు పగిలిపోతుంది. అటు కొడుకు ఇటు బాబు, బ్యాగ్ అంతా వాచింది. నీకోసం మళ్ళీ బండి స్లో చేసుకోవాలి నేను. అగా ఎరా, నువ్వు తిన్న ఎంగిలి కప్పు నా మీద విసురుతావురా? బుద్ధి లేదా దరిద్రుడా? కళ్ళు కనపడలేదా నీకు? కనపడవు. ఎందుకు కనపడతారా? పక్కన అందమైన ఆడపిల్ల ఉంది కదా, కళ్ళు కనపడవరా నీకు? రాస్కల్. అమ్మా, తల్లి, చెల్లి, ఇలాంటి పోకిరీ విధులు నమ్ముకున్నావంటే ఐస్ క్రీమ్ తినేసి కప్పు అవతల పడేసినట్టే నిన్ను కూడా దుర్రేసుకుని అవతల పడేస్తాడు. ఎవడ్రా నువ్వు? విన్నావరా ఏమన్నాడు? ఎవన్నా నీ పాలిట ఏముండిరా? దుర్మార్గుడా, దుష్టుడా, ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావంటే నాశనం అయిపోతావరా? ఆడదంటే ఏమిటనుకున్నావరా? ఆదిశక్తిరా? అమ్మా, ఇలాంటి పెద్ద విధాలు నమ్ముకున్నావంటే నాశనం అయిపోతావు. వెళ్ళమ్మా. అమ్మో, రేయ్ వెళ్ళండి రా, వెళ్ళండి. మీరెక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసురా. వాడిపోతారా, ఒడిలిపోతారా, కుళ్ళి కంపు కొట్టిపోతారా. చివరికి పాపులమో మేమో ఓ తండ్రి ప్రభుల. అయ్యో, అన్న తమ్ముడు, అన్న చెల్లెడు కదా, ఇలా అన్నాడు పాపం. తప్పు తప్పు. అరే ఎవర్రా వాళ్ళు? అన్న చెల్లెడు కదా. దరిద్రా, దరిద్రా. సార్, ఈరోజు పిఆర్ఓ ఇంటర్వ్యూ సార్. ఐ నో మిస్టర్ చలపతి, ఐ నో. పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సార్. పర్సనల్ రిలేషన్స్ ఆఫీసర్ అని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు సార్. అప్పుడు దానికి దీనికి కూడా వాడుకోవచ్చు సార్. దేనికి దేనికి? పబ్లిక్ కి, పర్సనల్ కి. అలా వాడుకునేటప్పుడు ప్యాంటుకు బదులు శారీ ఉంటే చాలా బాగుంటుంది సార్. అందుకే ఆడవాళ్ళని మాత్రమే పిలిపించాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మిస్ శోభనా. సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్.